ఆచార్య మళ్ళీ ప్రారంభించండి. ఓం స్తుత మయా వరదా వేదమాత ప్రచోదయంతాం పావమానీం ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి ప్రకరణంలో రోజు పట్టుకోలేకపోతున్నారు, మాటలతో చెప్తున్నారు. నువ్వంటే ఎవరు, నేనంటే ఎవరు అని మాటలతో చెప్తున్నారు. మాటలతో కాదు, వ్యావహారికంగా చూడాలి. ఆ వ్యావహారిక దృష్టాంతమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూడండి, నేల అంటే భూమి, మాలి అంటే వ్యవసాయదారుడు. నేల, మాలి, నీరు, గాలి, సూర్యరశ్మి అన్నీ ఒకటేనైనా నాటేటువంటి విత్తనాన్ని బట్టి ఏ విత్తనానికి ఆ మొలక, ఏ మొలకకు ఆ చెట్టు, ఏ చెట్టుకా పువ్వు, ఏ పువ్వుకా పండు, ఏ పండుకా రుచి. పట్టుబడిందా బాలాజీ గారు? పట్టింది స్వామి, పట్టింది. ఇక్కడ ఆ నాటేటువంటి, ఈ విత్తనాలు నాటేటువంటి వ్యవసాయదారుడు ఏ రకంగానో ఈ కర్మఫలం అన్నట్టుగా కర్మఫలంను చూడడం, ఇది కర్మఫలం చూపిస్తుంది. అందరినీ ఆ భగవంతుడే పుట్టిస్తున్నా వీరు పండితులు ఎందుకు, వాళ్ళు పామరులు ఎందుకు, వీళ్ళు పిచ్చి వాళ్ళు ఎందుకు, వాళ్ళు దొంగలు ఎందుకు, ఈయన ప్రధానమంత్రి ఎందుకు, ఆయన సైంటిస్ట్ ఎందుకు, వీళ్ళు డాక్టర్లు ఎందుకు, వాళ్ళు లాయర్లు ఎందుకు, వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు, ఇదంతా ఎందుకు? వెలుగుతుందా శ్యామలయ్య గారు? కర్మఫలాన్ని బట్టి, కర్మఫలం, ఇది కర్మఫలం. ఇక నేనెవరు, నువ్వెవరు అనేటువంటి రహస్యాన్ని విప్పితే నా స్వార్థం నీ స్వార్థం, నా స్వార్థం నీ స్వార్థం అనేటువంటిది మనిద్దరము ఈ భౌతిక ప్రపంచంలో చూస్తున్నాం. ఈ రెండింటి ఉండండి ఒక్క నిమిషం. ఈ రెండింటికి మించి ఇంకా మూడవది ఏమైనా ఉందా? మూడవది కనబడే రూపం. ఇందాక శ్యామలయ్య గారు అంటున్నారు ఏంటంటే మూడవది ప్రకృతి అంటున్నారు. ప్రకృతి ద్వారానే నీవు వేరు నేను వేరు అనేటువంటి దేహం ద్వారా ఈ యొక్క ప్రపంచం అంతా, అండపిండ బ్రహ్మాండం అంతా కనబడేటువంటిది అంత ప్రకృతి. కానీ చేతనం మాత్రం నువ్వు నేను, నువ్వు నేను అంటే పరమాత్మ జీవాత్మ, పరమాత్మ జీవాత్మ ఈ రెండే ఉంటాయి. అందుగురించి ఇక్కడ ఏంటంటే ఒక ఊరేగింపులో ఊరేగింపబడుతున్నటువంటి సందర్భములో ఊరేగింపబడుతున్న వ్యక్తి తన చుట్టూన్న వారిని చూసుకోవడం. ఒక ఐక్యరాజ్య సమితి అన్ని దేశాల వారి మీద దృష్టి పెట్టడం, ఒక పాఠశాలలో పాఠం చెప్తున్నటువంటి ఉపాధ్యాయుడు పిల్లలందరి మీద దృష్టి పెట్టడం. ఈ యొక్క మా జెండా వందనం రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ నిలబడినప్పుడు ఆ ప్రార్థన చేసేవారు అందరిని చూసి జై కొట్టడం, నారా భారత్ మాతాకి జై అని చెప్పేసి, స్వతంత్ర భారత్కి జై అని చెప్పేసి చేసినప్పుడు అందరినీ చూడడం. ఇక్కడ నేను నువ్వు అనేటువంటి దాంట్లో ఏంటంటే ఏ రకంగానైతే విత్తన దశలో ఉన్నటువంటి స్థితి ఆ వ్యవసాయదారుని, మనల్ని ఎవరు నాటుబెట్టారు, మన స్వామి ఎవరు అని ఆ విత్తనాలు మాట్లాడుకుంటున్నట్టుగా ఈ పుట్టినటువంటి మనుషులందరూ ఈ ఆ పరమాత్మ సాక్షాత్కారం సందర్భంలో నేనెవరు, నువ్వెవరు, నేనెవరు, నువ్వెవరు, నువ్వెవరు అని చెప్పేసి భగవంతుడు తన పరిచయం ఇస్తున్నాడు. ఆ తన పరిచయం భగవంతుడు ఏ రకంగా ఇస్తున్నాడు అనేటువంటిది, నా స్వార్థంతో నేను నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను నువ్వెవరు అని అడుగుతున్నావు, నీ స్వార్థంతో నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను నువ్వెవరు అని అడుగుతున్నాను. ఇది రహస్యం. మునిగారు ఏదో చెప్పబోతున్నారు, మధ్యలో ఆగిపోయారు, చెప్పండి. పరమాత్మను కూడా స్వార్థం ఉంటుందా? పరమాత్మకు కూడా స్వార్థం ఉంటుందా అంటే పరమాత్మకు స్వార్థం ఉండదు. ఇప్పుడు మనం ఏంటంటే నువ్వు నేను అని చెప్పేసి నన్ను మీరు చూస్తున్నారు, మిమ్మల్ని నేను చూస్తున్నాను, మీకు మాకు స్వార్థం ముడిపెట్టి ఉన్నాడు భగవంతుడు. కాబట్టి ఇది భౌతిక దేహంతో మనిద్దరం మాట్లాడుకుంటున్నాం.
ఇప్పుడు ఆధ్యాత్మిక కోణంలోకి వెళ్ళినట్టయితే అక్కడ సమాధి స్థంలో ఉన్నప్పుడు అక్కడ కనబడేదే ఉండదు. కళ్ళనే మోయిస్తున్నాడు. ఈ కనబడే దేహాన్ని ఊడ్చిపడేస్తున్నాడు. ఊడ్చిపడేయిస్తున్నాడు. మున్సిపాలిటీ వాళ్ళు చెత్తనుడి చేసినట్టుగా మనం ఇంత చెత్తంత మనిషి ఎదురుగా నిలబడితే నువ్వు ఎవరు అంటే మనం మనుషులం కామంట, మనం స్త్రీలం కామంట, పురుషులం కామంట అంతా ఊడ్చిపడేస్తున్నాం కనబడే రూపాన్ని. ఇప్పుడు ఇందాక శ్యామలయ్య గారు అంటున్నటువంటి ప్రకృతి అనేటువంటి ఈ కనబడే రూపాన్ని ఊడ్చిపడేస్తున్నాడు. నువ్వు ఎవరు? ఆ నువ్వు ఎవరు అనేటువంటి దాని ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మనకు కనబడే రూపం కాదు కాబట్టి ఆధార్ కార్డును నిర్మాణం చేశారనమాట. మనం కాదు కాబట్టి మన తండ్రికి విలువిస్తున్నారు, తండ్రిని కాదు కాబట్టి తాతకు విలువిస్తున్నారు, తాతకు కాదు కాబట్టి గోత్రానికి, కులానికి, ఊరుకు ఆ కనబడని రూపానికి ప్రత్యేకత ఇవ్వడం. ఈ యొక్క నువ్వు ఎవరు అనే దాని వెనుక నువ్వెవరయ్యా అని అంటే నేను మా నాన్న కొడుకు, మీ నాన్న ఎవరు? వాళ్ళ నాన్న కొడుకు, వాళ్ళ నాన్న ఎవరు? ఆ రకంగా చూసుకుంటూ ఏంటంటే సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి రహస్యము. సృష్టి ఆరంభంలో ఏ రకమైతే ఒక వ్యవసాయదారుడు దానిమ్మ, వేప, జామ, అరటి, కొబ్బరి, వరి, గోధుమ ఈ విత్తనాలు నాటుతున్నట్టుగా మనందరినీ నాటేశాడు ఈ యొక్క ప్రపంచంలో. ఆ రకంగా పుట్టిస్తున్నాడు కాబట్టి నువ్వు ఎవరు అనేటువంటి ప్రశ్న ద్వారా కనబడే రూపం కాదు, కనబడని తత్వం ఈ యొక్క సృష్టి వెనకాల ఎవరున్నారు అనేటువంటి రహస్యాన్ని నువ్వు ఎవరు అనే ప్రశ్న. పట్టుకుంటున్నారా విజయదుర్గమ్మ గారు? అందుకని ఈ యొక్క సూత్రం ప్రభాకర్ గారు, విజయలక్ష్మమ్మ గారు మీరు పాఠశాల నుండి వచ్చారు కాబట్టి మనం పాఠం చెప్తున్నటువంటి ఉపాధ్యాయుడు పిల్లలందరి మీద దృష్టి పెడతాడు. ఆ రూపకంగా మనం అందరి మీద దృష్టి పెట్టాలి. ఈ జన్మలన్నింటి మీద. ఈ జన్మలు కనబడేటువంటివి కాదట. అందుకే నువ్వు ఎవరనే ప్రశ్నింపజేస్తున్నాడు. నువ్వు ఎవరనేటువంటి ప్రశ్నింపజేస్తున్నప్పుడు ఏంటంటే దీని వెనుక ఉన్నది ఎవరు? తాను, ఆ పరమేశ్వరుడు తన పరిచయం చెప్పుకుంటున్నాడు. ఇక మునిగారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం మరొక విధంగా ఏంటంటే, పిల్లలను కనడంలో, వాళ్ళను పోషించడంలో, వాళ్ళకు పండుగకు మంచి పదార్థాలు ఇవ్వడము, బట్టలు తెచ్చి ఇవ్వడము, వాళ్ళను సంతోష పెట్టడంలో తండ్రి స్వార్థం ఏంటి? తల్లి స్వార్థం ఏంటిది? పిల్లలకు స్నానం చేయించి, బట్టలు వేయించి, అన్నం తినిపించడం, పడుకోబెట్టడంలో తల్లి స్వార్థం ఏంటి? ఇదైతే భౌతికంగా మనం దేహంతో ఉన్నాం కాబట్టి దేహంతో ఉండేటువంటి స్వార్థం ఉంటుంది. పరమాత్మది ఏంటంటే తనలో ఉన్నటువంటి ఈ యొక్క సృష్టి వైవిధ్యాన్ని ఆవిష్కరింపజేయడం, జీవాత్మల మీద దయదలిచి చూపించడం. తన దగ్గర సామర్థ్యం ఉన్నది కాబట్టి, తండ్రి దగ్గర సామర్థ్యం ఉన్నది కాబట్టి పిల్లలను పెంచి పోషిస్తున్నాడు కదా. ఉపాధ్యాయుని దగ్గర యోగ్యత ఉన్నది కాబట్టే ఆ రకంగా పిల్లలకు పాఠాలు చెప్తున్నాడు కదా. గురువు దగ్గర సామర్థ్యం ఉన్నది కాబట్టి ఒక ఆశ్రమం వ్యవస్థ చేసుకొని, గురుకులం ఏర్పాటు చేసుకొని పిల్లలకు చదువు చెప్తున్నాడు కదా. సామర్థ్యాన్ని ఆవిష్కరించడం. సైంటిస్టుల దగ్గర, వాళ్ళ దగ్గర అత్యంత సూక్ష్మమైనటువంటి తెలివి ఉన్నది కదా. ఆ తెలివిని బట్టే ఈ యొక్క పరికరాలన్నీ ఆవిష్కరిస్తున్నారు. ఈ యొక్క తన దగ్గర ఉన్నటువంటి దానిని ఆవిష్కరింపజేయడం. అందు గురించి ఈ సారాంశం ఏంటంటే, ఒక పాఠశాలలో చదువు చెప్తున్నటువంటి వ్యక్తి, జెండా వందనంలో ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి, ఇక ఊరేగింపబడుతున్నటువంటి వ్యక్తి తన వెంట ఉన్నటువంటి, తన చుట్టూ ఉన్నటువంటి వారిని ఏ రకంగా చూస్తుంటారో, భవనం పై నుంచి మనము ఆ మార్గం మీద వచ్చిపోయే వారిని ఏ రకంగా చూస్తుంటామో ఆ రకంగా చూడాలి. ఈ దేహాలను ఒలిచేస్తే ఈ దేహాలకన్నిటికీ మూల యజమాని, స్వామి అయినటువంటి పరమాత్మ కనిపిస్తాడు. అతను చూసేది ఎవరు? నేను. ఇక్కడ జీవత్వతత్వమా? ఒక నిమిషం. నేను చూస్తున్నాను కాబట్టి మీరు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆధార్ కార్డులు ఏం చూస్తారు అని అంటే, ఆధార్ కార్డు నాది, ఆ ఆధార్ కార్డును బట్టి మీరు మా తండ్రిని చూస్తున్నారు, మా తాతను చూస్తున్నారు, మా కులమును చూస్తున్నారు, మా ఊరును చూస్తున్నారు, మా ఇంటి పేరు, ఇంటి నంబర్ను,
జిల్లా, మండలం అన్ని చూస్తున్నారా లేదా ఆధార్ కార్డు తోటి? చూస్తున్నాం ఆచార్య. నేను చూస్తాం ఆచార్య. కనపడేది నా శరీరమే, కానీ నన్ను చూస్తే నేనే కనపడతాను, కానీ నా ఆధార్ కార్డు చూస్తే నా వెనుక వంశం అంతా కనబడుతుంది. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? బాలాజీ గారు. ఓం ఆచార్య, ఆంజీ. ఆధార్ కార్డు తోటి కనబడే వ్యక్తి కాకుండా కనబడే తత్వం పరిచయం అవుతుంది. అవును. జెండా వందనం లోపల ఉపాధ్యాయుడు, తర్వాత స్కూల్ లోపల ఊరేగింపులో అక్కడ చూసేది ఎవరు? అదే ఊరేగింపబడుతున్నటువంటి వ్యక్తి. హెడ్ మాస్టర్ చూస్తున్నాడు కదా, ఏ తరగతిలో ఎవరున్నారు, క్లాస్ టీచర్ పరమాత్మ తత్వం కదా, అదే పరమాత్మ తత్వం. అదే పరమాత్మ తత్వం. ఇప్పుడు అది తెలుసుకోవాలి. ఇప్పుడు తరగతిలో ఉపాధ్యాయుని స్థానంలో ఉపాధ్యాయుడు ఎట్లయితే ఉన్నాడో తరగతిలో, అదే రూపకంగా ఈ సృష్టిలో పరమాత్మ ఉన్నాడు. యథార్థం. ఆ పరమాత్మ తత్వాన్ని పట్టుకోవాలి, పట్టుకున్నప్పుడే తెలుస్తుంది. అందు గురించి ఇక్కడ నేనెవరు, నువ్వెవరు అంటే, నేనంటే ఆత్మ, నువ్వంటే పరమాత్మ, ఈ భాష మర్చిపోవాలి. ఈ భాషతో ఏంటంటే ఎదుటి వారిని మీరు మభ్య పెడుతున్నారు, మభ్య పెట్టడం జరుగుతుంటది. ఈ భాష అంటే మీరు ఆత్మ అంటే ఎట్లా, ఏ రూపకంగా ఆత్మ అంటే ఇప్పుడు భూతాలు, ప్రేతాలు, దెయ్యాలు లాగా ఉంటుంటాయి కదా, ఆ రకంగా మరి భావించుకోవాల్సి వస్తుంటది. మీరు వస్తున్నారంటే అమ్మో ఆత్మ వస్తున్నది, ఆయన ఆత్మ వస్తున్నది అని చెప్పేసి భయపడతారు. మిమ్మల్ని ఎవరు ఇంటికి రానివ్వరు, మీ ఇంటికి కూడా ఎవరు రారు. ప్రభాకర్ గారు అర్థమవుతుందా? బాలాజీ గారు అవుతుందా సార్? అందు గురించి నేనంటే ఆత్మ, నువ్వంటే పరమాత్మ, ఇది ఊడ్చిపడేను, ఈ పనికిరాని భాష. మన ప్రారంభంలో ఓనమాలు దిద్దుకునేటప్పుడు, పిహెచ్డి చేసేటప్పుడు కదా అదే ఓనమాలు దిద్దుకుంటే ఎట్లుంటుంది చెప్పండి? కాదు కదా. పిహెచ్డి చేసేది పరిశోధన, కానీ ఆ ఓనమాలు దిద్దుకునేటప్పుడు అప్పుడప్పుడు మనం అడుగు పెడుతున్నాం కదా. అందు గురించి ఒక చిన్నది ఆచార్య, ఒక చిన్న ప్రశ్న. అడగండి. అదే ఇప్పుడు మనకి కర్మఫలము అనుభవించేట ఈ సమయంలో నువ్వెవరు, నేనెవరిని, నువ్వెవరు అనేది రెండు ఆత్మకు సంబంధించిన అనేది అనిపిస్తుంది ఆచార్య. అమ్మగారు ఇందాక ఈ ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఏంటంటే మనము భౌతిక దేహంతో ఉన్నాము. అదే కాబట్టి వినండి, ప్రశ్న ఇచ్చినప్పుడు సమాధానం వచ్చే వరకు ఉన్నట్టు వినండి. ఇప్పుడు నేనెవరు, నువ్వెవరు అనేటువంటిది మన ఇద్దరం శరీరాలను చూసుకుంటున్నాం, కానీ అక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ స్త్రీ పురుష దేహ శరీరాలను ఊడ్చేసి, ప్రభాకర్ గారు మైక్ బంద్ పెట్టండి, తర్వాత సమయం వస్తుంది. ఈ యొక్క దేహాన్ని ఊడ్చేసి ఆధార్ కార్డు చూపిస్తున్నాడు కదా. ఆ ఆధార్ కార్డు యొక్క మనము కాదు, మన వెనుక వంశము, మనం ఎటువంటి వారం, ఎక్కడ ఉంటాము, ఏం చేస్తుంటాము అనేటువంటిదంతా ఇది చూపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు జరుగుతున్నటువంటిది ఏంటంటే, మనం గమనించాల్సింది, ఊరేగింపబడుతున్నటువంటి వ్యక్తి, పాఠం చెప్తున్నటువంటి ఉపాధ్యాయుడు, వీళ్ళు ప్రసంగిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఉపన్యాసం చేస్తుంటారు కదా, వారు ప్రజలందరినీ చూసుకొని సంబోధిస్తారా లేదా? అన్ని వర్గాల వారికి పథకాలను ప్రకటిస్తారా లేదా? ఆ స్థానంలో ఉన్నటువంటిది పరమాత్మ. ఆ స్థానంలో ఉన్నటువంటిది పరమాత్మ. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఈ దేహంలో రెండే చైతన్య వస్తువులు, ఒకటి ఆత్మ, ఇంకొకటి పరమాత్మ. ప్రవచించేవారు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, ఇక్కడ ఉన్నాడు కదా. ఈ ఓం ప్రకాష్ చెప్పేటువంటిది ఇప్పుడు మీరు వింటున్నారు కదా. ఇప్పుడు మన సత్సంగంలో శ్రోతలు వక్త, శ్రోత వక్త, వక్త పరమాత్మ, శ్రోతలు జీవాత్మ, అంతే. ఇప్పుడు ఓం ప్రకాష్ కూడా అంటున్నాడు కదా. బాలాజీ గారు వింటున్నారా లేదా? శ్యామలయ్య గారు అర్థమవుతుందా లేదా? ముని గారు వింటున్నారా లేదా? అమ్మగారు, సువర్చలమ్మ గారు అని ఇట్లా పేరు పెట్టి ప్రతి ఒక్కరిని సంబోధించేది ఎందుకు అని అంటే, అజాగ్రత్తగా ఉండకూడదు ఎవరు, అందరూ ఉద్బుద్ధులై ఉండాలి, జ్ఞానవంతులు కావాలి అనేటువంటిది సందేశం. ఈ రకంగా అందరి మీద దృష్టి పెట్టి అందరినీ హెచ్చరించేవాడు పరమేశ్వరుడు. జీవుడు మాత్రం కేవలం ఎదురెదురుగా నిలబడ్డటువంటి వాళ్ళు మాత్రమే మాట్లాడుకుంటారు. ఓం ఆచార్య, జీవాత్మలు వారి పరిచయం మాత్రమే, ఆ స్త్రీ పురుష దేహ పరిచయం మాత్రమే, వారి స్వార్థాన్ని మాత్రమే వ్యక్తపరుచుకుంటారు. కానీ పరమాత్మ ఈ దేహం కాదు, ఈ కర్మ కాదు, ఈ శరీరం కాదు, ఈ జీవితం. మరి నువ్వు ఆత్మతత్వం,
ఆత్మతత్వాన్ని గుర్తు చేపిస్తున్నాడు పరమాత్మ. ఆ అవును జీవాత్మ ఏం చేస్తున్నాడు అని అంటే ఈ సృష్టి వైవిధ్యాన్ని ఇదంతా చూస్తున్నటువంటి ఈ కర్మఫలంను, ఈ యొక్క వృక్ష వనస్పతి అండపిండ బ్రహ్మాండాలు, సూర్యచంద్ర నక్షత్రాలు వెలిగేటువంటి ఆ వెలుగు ద్వారా దినరాత్రులు, ఈ శుక్లపక్షం కృష్ణపక్షం, ఈ చంద్రుని ద్వారా సముద్రంలో ఉప్పెన లేవడం, ఈ యొక్క వర్షాలు పడడం, ఇవన్నీ చూసి పరమాత్మను పట్టుకోవడం. ప్రభాకర్ గారు చాలాసేపటి నుంచి ఆగారు, ఏమన్నా చెప్పాలా? లేదాచార్య లేదు. మరి మైక్ బంద్ చేసి ఉండండి. ముని గారు చెప్పండి. ఓమాచారి, అది ఇప్పుడు తప్పులు చేస్తే కొరడాతో కొట్టేది ఎవరు? పరమాత్మ. అది పట్టుకోవాలి. అది ఇప్పుడు కొరడాతో కొట్టేది ఏంటంటే ఇప్పుడు కాలిరిగిపోయి కుంటుతుండడం, కన్నులు కనబడక గుడ్డిగా ఉండడం, సంతానం కాక నపుంసకునిగా ఉండడం, ఈ రకంగా ఈ వైకల్యంతో కనిపించడమే పరమాత్మ ఇచ్చేటువంటి కర్మఫలం, శిక్ష. అనాథలుగా ఉండడం, భర్త లేకుండా ఉండడం, భార్య లేకుండా ఉండడం, ఇదంతా రహస్యం అంతా పరమాత్మ ద్వారా మన కర్మఫలానికి శిక్ష. బాలాజీ గారు పట్టుకుంటున్నారా? అర్థం కాకపోతే అడగాలి. విజయలక్ష్మమ్మ గారు, మీరు 2 రోజులకు ఒకసారి వచ్చుడు కాదు, రోజు వస్తేనే లోతుగా పట్టబడుతుంటది. విజయదుర్గమ్మ గారు, ఎన్ని పనులు సరే ఈ భౌతిక ప్రపంచం ఈ పనులన్నీ ఉంటాయి. మాట్లాడకండి. ఇప్పుడు కమ్మరి వాని దగ్గర, ఔసల వాని దగ్గర భగవంతుడు దృష్టాంతం ఏం చూపిస్తున్నాడంటే, ఏదైనా వస్తువు చేయాలన్నప్పుడు, ఆభూషణం చేయాలన్నప్పుడు బంగారాన్ని కరగబెట్టి కడ్డీగా చేసి దాని మీద దెబ్బ మీద దెబ్బ వేడిగా కొట్టినప్పుడే అది అవుతుందా, లేదంటే చల్లారిన తర్వాత మళ్ళీ అవుతుందా? వేడిగా ఉన్నప్పుడు. అందుకనే రోజు రావాలి, తినాలి, క్రమం తప్పకుండా చేస్తే అప్పుడు చాలా లోతుగా అర్థమవుతుంటది. ఇప్పుడు మన ప్రసంగంలోకి వెళ్దాం. ఈ లోపల మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? వింటున్నా ఆచార్య, అర్థమవుతుంది. ఎవరి దగ్గర సందేహాలు లేకపోతే ఇప్పుడు మనం వెళ్దాం. సాంబ్రమం వారు రోజు వింటున్నారట, చాలా లోతైన విషయాలు ఎవరు చెప్పరండి అని అంటున్నారు. కాలక్షేపం కాదమ్మా, ఏదైనా సందేహం ఉంటే అడగండి. అది వారిది కదా, మీకు కావాల్సింది అడగండి. వేరే వాళ్ళ గురించి చర్చ ఎందుకు? ఇక్కడ 4వ సంపుటం నడుస్తున్నది. ఇక్కడ ఏంటంటే హోత యొక్క యజమానుని యొక్క అభిప్రాయం వాణి ద్వారా అగ్ని రూపంలో వ్యక్తమవుతుంది. ఆ అగ్నియే ప్రభావితం చేస్తుంది. తద్వారా ఉదాహరణకు ఏమని చెప్తున్నానంటే, అగ్నిలో అన్ని మలములు భస్మమైపోతాయి. మలము అంటే ఏంటంటే కనబడే రూపం భస్మమైపోతుంది. ఏమైనా అర్థమవుతుందా? ఏమీ అర్థం కాదు. ఎట్లా కూర్చుంది? ఏమర్థమైంది చెప్పండి. కాబట్టి విషయం చెప్పారు కదా, భౌతికం అటువంటి అర్థమవుతున్నాయి. ఇప్పుడు అగ్నికి పదార్థ గుణం కాల్చే సామర్థ్యం లేదు. అగ్ని ప్రతిదానిని కాలబెట్టలేదు. ఇక్కడ అగ్నిహోత్రం చేస్తున్న దగ్గర జరుగుతున్న రహస్యం ఏంటంటే, పదార్థాన్ని ఇట్లా పట్టుకున్నప్పుడు, అగ్గిపుల్లని ఇట్లా పట్టుకున్నప్పుడు అగరబత్తి దగ్గరికి రండి. అగరబత్తిని దుకాణం నుంచి ఎందుకు తీసుకొస్తాం? కాల్చేటందుకు, దేవునికి ముట్టించడానికి. చూసారా, దేవుడికి ముట్టించడానికట. ఆ దేవుడు ఎవరు? మనమే దేవుళ్ళు. అగరబత్తిని చేతిలో ముట్టించేటువంటి వైవిధ్యం చూడండి. ఎడమ చేతిలో అగరబత్తి ఉంటుంది, కుడి చేతిలో వెలుగుతున్న అగ్గిపుల్ల ఉంటుంటది. దీనిని ఈ యొక్క మంటను ఆ అగరబత్తికి అంటిస్తుంటే, అగరబత్తి బయట ఉండేటువంటి అగరబత్తి రూపాన్ని మాత్రమే అగ్ని కాలుస్తుంటది. ఈ యొక్క అగ్నిని వెలిగించేటువంటిది
ఈ యొక్క అగరబత్తి యొక్క పరమాణువులో ఇట్లా మనం ఎట్లయితే నడుస్తూ ఉన్నామో ఇట్లా నడిపించేటువంటిది, ఈ అగ్నిని నడిపించేటువంటిది, మండించేటువంటిది గాలి. ఆ గాలి ఏం చేస్తుంటది అంటే ఈ అగరబత్తిలో ఉండేటువంటి సువాసనను నువ్వు ఇక్కడ ఉండకు, వెళ్ళు 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 అని చెప్పేసి, నీకు ప్రమాదం ఉన్నది, కాల్ చేస్తాడని చెప్పేసి అగ్ని తరిమేస్తుంటది అనమాట. అందుగురించి ఆ సువాసన బయటకు వచ్చేస్తుంటది. కనబడేటువంటిది మాత్రం అగరబత్తి భస్మమే. యజ్ఞంలో కూడా ఇదే జరుగుతుంది. యజ్ఞంలో కూడా ఇదే జరుగుతుంది. మనం వేసేటువంటి సామగ్రి కానీ గుగ్గిలము, మైసాక్షి, వెల్లుల్లి, వాము, వేపాకు ఏదైతే మనం వేస్తున్నామో అగ్ని సంయోగానికి రాగానే ఈ అగ్ని అనేటువంటిది ఆ యొక్క పదార్థం యొక్క పరమాణువులో చొచ్చుకుపోతుంటది. మనమైతే ఎట్లయితే దారి మీద దారి నడుస్తూ ఉంటుంటామో ఆ రకంగా అగ్ని చొచ్చుకుపోతుంటది. అగ్నిహోత్రి గారు జాగ్రత్తగా వినండి. ఈ యొక్క అగ్ని ఆ పదార్థంలో చొచ్చుకుపోతున్నప్పుడు పదార్థం యొక్క గుణధర్మాన్ని వాయువు తరిమేస్తుంటది, అగ్నికి అందనివ్వదు. అందు గురించి ఆ సువాసన అనేది మనకు వస్తుంది. బాలాజీ గారు పట్టుకుంటున్నారా? శ్యామలయ్య గారు యజ్ఞం చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పాలి. ఎందుకంటే మీ దగ్గరికి మీ బంధువులు వస్తారు, తెలియని వాళ్ళు వస్తారు. అగ్నిహోత్రం వల్ల ఏమవుతుంటది? అగ్నిలో కాలుస్తుంటారంటారు. అగ్ని పదార్థ ధర్మాన్ని కాల్చలేదు కాబట్టి ఈ యొక్క సువాసన వస్తుంది ఈ పూజ ద్వారా. అందు గురించి అగ్నిహోత్రం చేయడం ఈ రూపకంగా ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, ఉదాహరణకు అగ్నిలో అన్ని మలము అంటే ఏంటంటే కనబడే రూపం, వికారం. అగరబత్తి వికారం. కానీ మనం అగరబత్తిని కాల్చడానికి దుకాణం ఉండండి మునిగారు, అగరబత్తిని కాల్చడానికి మనం తెచ్చుకోలేదు. అగరబత్తిలో ఉండేటువంటి సువాసనను పీల్చడానికి మనం తెచ్చుకున్నాం. యజ్ఞం చెప్పండి. నమస్తే అండి, అందరికి నమస్తే. అంటే ద్రవ్యము నశించదు, మార్పు చెందుతుంది అగ్ని ద్వారా, అంతే కదండి? మార్పు అనదండి. మార్పు అంటే మళ్ళీ దాన్ని చూపించాల్సి వస్తుంటది. ఇక్కడ ఇప్పుడు అగరబత్తి కనబడే రూపం, కానీ అగరబత్తి ఒక నిమిత్తము. ఈ స్త్రీ పురుష దేహం ఏ రకంగానైతే నిమిత్తమో ఈ నిమిత్త శరీరాల ద్వారా ఆత్మను సవరించడం భగవంతుని యొక్క వ్యవస్థ. ఈ సృష్టి వ్యవస్థలో ఆత్మను సవరించడానికి స్త్రీ పురుష దేహాలు ఒక నిమిత్తం. అదే రూపకంగా ఆ సువాసనను మనకు అందించడానికి ఒక పుష్పం, ఒక అగరబత్తి, ఒక గుగ్గిలం, ఒక మైసాక్షి, ఒక వెల్లుల్లి, వెల్లుల్లి ఇవన్నీ ఒక నిమిత్తం, కనబడే రూపాలు మాత్రమే. అందు గురించి ఆ రూపాన్ని మాత్రమే అగ్ని కాలుస్తుంటది. పుష్పమ్మ గారు జాగ్రత్తగా వినండి, ఇది లోతుగా చెప్పాలి, చెప్తేనే అందరికి అర్థమవుతుంటది. వీళ్ళు ఆర్య సమాజికులు ఇంత ఏంటంటే అన్ని పిరమైనటువంటి వస్తువులు, పైసలు చాలా ఖర్చు అవుతున్నాయి. నెయ్యిని కాలుస్తున్నారు, సామగ్రిని కాలుస్తున్నారు, అన్ని విలువైన పదార్థాలు తింటే మంచిది కదా, వాళ్ళు కాలుస్తున్నారు అంటున్నారు. కాల్చేది కనబడే వస్తువును మాత్రమే. ఆ పదార్థం యొక్క గుణధర్మం ఏదైతే ఉందో వాయువు అగ్నికి అందనివ్వకుండా తరిమేస్తుంది. ఇది ఇక్కడ అగ్నిహోత్రంలో ఉన్నటువంటి రహస్యం. ఇక్కడ ఒకవేళ ఆ అగ్నిహోత్రి గారు వచ్చారు, వారు కూడా వింటున్నారు. బాలరాజు గారు ప్రయత్నం చేస్తున్నారు, శ్యామలయ్య గారు ఇట్లా ఆశ్రమంలో వ్యవస్థ అయితే గనక ఇక్కడ ప్రయోగాత్మకంగా చేసి చూపించడం జరుగుతుంటది. ఎవరు ఈ వాతావరణ కాలుష్యాన్ని చెప్పేటువంటి వాళ్ళను కూడా పిలిపించడం జరుగుతుంటది. ఈ యొక్క పదార్థ ధర్మాలను చూసేటువంటి వాళ్ళను, హేతువాదులను అందరినీ కూర్చుండబెట్టి అందరి ముంగట ఈ యొక్క అగ్నిహోత్రం చేసి ప్రయోగించబడుతుంటది, చూపించబడుతుంటది. అది మున్ముందున్నది కార్యక్రమం. కాబట్టి మనం ఏది చేసినా కూడా హేతుబద్ధంగా ఉండాలి. మునిగారు మీరు చాలాసేపటి నుంచి ఆగారు, చెప్పండి. ఓ మా ఆచార్య, ఇప్పుడు మలము అంటే కనబడే వస్తువు అన్నారు, అంతే. నిర్మలము అంటే కనబడని వస్తువా? నిర్మలము అనేటువంటిది ఆ పదార్థంలో ఉండదు. పదార్థం జడం కాబట్టి పదార్థంలో నిర్మలత్వం ఉండదు. నిర్మలత్వం ఉండేది కేవలం ఈ యొక్క జీవాత్మలోనే. మలం కూడా ఉండేది, అజ్ఞానము, వికారము అనేటువంటిదే మలం. అందుకే అక్కడ ప్రకృతిని వేరు చేసి చూపిస్తున్నాడు. ఏంటంటే ప్రధానం, ముఖ్యమైనటువంటిది ప్రకృతి.
ఆ ప్రకృతి నాశనం కాదు, ఎప్పటికీ జీవాత్మ పరమాత్మతో పాటు ఎప్పటికీ విద్యమానమై ఉంటుంటది. కానీ నశించేది ఏంటంటే ప్రకృతి యొక్క వికారం. ఆ ప్రకృతి యొక్క వికారం ఏంటంటే సత్వర సమసం సామ్యావస్థ ప్రకృతి. ఈ సామ్యావస్థ ప్రకృతి తర్వాత వికారం ఏదైతే ఉందో ప్రకృతి మహత్తత్వం, బుద్ధితత్వం, ఈ యొక్క పంచతన్మాత్రలు ఇవన్నీ నశిస్తుంటాయి అన్నమాట. ఈ వికారాలు నశిస్తుంటాయి కానీ ప్రకృతి నశించదు. ప్రకృతి శాశ్వత అనాది పదార్థం. జీవాత్మ పరమాత్మ ప్రకృతి ఇవి అనాది పదార్థములు. ఇక్కడ వికృతి మాత్రమే నాశనం అవుతుంది, అంతే, ప్రకృతి మూల అంతే. ప్రకృతి అలాగే ఉంటుంది. అంతే కదా. అందుకే కదా స్వామి భగవంతుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు ఏంటంటే 84 లక్షల జీవరాశుల యొక్క వైవిధ్యంతోటి కనబడే రూపం దేహంను మాత్రమే చంపుతున్నాడు. ఆత్మ చావట్లేదు. పుష్పమ్మ గారు, బాలాజీ గారు గమనించండి, అగ్నిహోత్రి గారు. వికారాలు లేకపోతే ఆచార్య- పవిత్రతే కదండి ఉండేది. ఆచార్జీ, అమ్మా, దేహం ప్రకృతి కాదా? దేహం ప్రకృతి, అందుకే కదా చంపుతున్నాడు అమ్మ. నశిస్తుంది కదా దేహం కాలంతో, వయస్సును బట్టి దేహం. అందుకే కదా పిండం నుంచి శైశవావస్థ, శైశవం నుంచి బాల్యం, బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి ప్రౌఢం నుంచి వృద్ధావస్థ, వృద్ధావస్థ నుంచి జరాజీర్ణావస్థ, ఆ తర్వాత ఈ మృతదేహాన్ని దాటేసి ఆత్మ వెళ్ళిపోతుంది కదా, దేహమే నశిస్తుంది కదమ్మా. ఇందాక మీరు ప్రకృతి నశించేది కాదు అన్నారు, అందుకని అడిగాను. అవునమ్మా. ఈ ప్రకృతి అనే పేరు ఏంటంటే సత్వము, రజస్సు, తమస్సు ఈ 3 గుణముల యొక్క సంయోగానికి ప్రకృతి అనే పేరు. ఇది నశించదు, ఇది ఎప్పటికీ ఉంటది. దీని యొక్క వికారం ఏదైతే ఉందో గుణాలు నశించవు. ఇక్కడ మూల ప్రకృతి అమ్మగారు నశించదు. ఇక్కడ ఈ ప్రకృతి సందర్భంలో ఏంటంటే సత్వం, ఈ సృష్టి ఆరంభంలో ఈ సత్వము, రజస్సు, తమస్సు ఈ 3 కలయికతోటి సృష్టి ఏర్పడుతుంది. మళ్ళీ సృష్టి ప్రళయం అయ్యేటప్పుడు అన్ని అణు విచ్ఛిన్నం అవుతూ వికారం అంతా పోయిన తర్వాత ప్రకృతి సహితం ఈ సత్వర తమస్సులో 3 విభక్తమై విశ్రమిస్తుంటది. మృత్యు రహస్యము లోపల ఈ శరీరమునే ప్రకృతిని చంపేస్తున్నాడు, ఆత్మను తన కర్మానుసారంగా వెళ్ళిపోతుంది. అంతే కదా. కనబడే తత్వం పోతుంది, కనబడని తత్వం మనం తెలుసుకోవాలి. అంతే కనబడని తత్వం. నువ్వు ఎవరు అనే దగ్గర ఈ ఆధార్ కార్డు యొక్క అభిప్రాయం ఏంటంటే అతడు జడ్జి గాని, లాయర్ గాని, సైంటిస్ట్ గాని, ఎవరైనా కానీ మనిషి అయినప్పుడు అతన్ని లెక్క చేయట్లేదు, ఎవరిని కూడా లెక్క చేయట్లేదు. పండితుని, పావని ఎవరిని లెక్క చేయట్లేదు. ఆధార్ కార్డు నువ్వెవరు. ఇది మనం ఎలా తీసుకోవాలి అప్పుడు? ఏదమ్మా? అదే గుణాలు వేరు, ప్రకృతి, ఈ శరీరాలన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి. అమ్మగారు, మాది కాలుకు దెబ్బ తగిలినప్పుడు, రాడేసినప్పుడు కాలేంటి, శరీరం ఏంటి, దెబ్బ ఏంటి, రాడేయడం ఏంటి, ఇదంతా చూస్తూ ఆ బాధను అనుభవిస్తున్నది ఎవరు? నేనంటే జీవాత్మ కదా. అది రహస్యం. అంతే. మూలంలోకి వెళ్ళటం. ఆ ఆధార్ కార్డు ఎదురుగుండా మనకు కనపడే వ్యక్తి కాకుండా ఈ వ్యక్తికి సంబంధించి ఒకటి ఉంది, అది ఏంటి అనేది బాహ్యం నుండి అంతరంగంలోకి వెళ్ళటం, ప్రవేశించడం. కనపడేదంతా కనపడండి స్వామి. అలా కాదు నేను అడిగింది. మనం ఎదటాళ్ళకి చెప్పేటప్పుడు మనకి ప్రకృతి, గుణాలు 2 కూడా, గుణాలు, దేహాలు 2 ప్రకృతికి సంబంధించినవి. ప్రకృతికి సంబంధించినప్పుడు మనం వివరణ ఎలా తీసుకోవాలి అని అడుగుతున్నాం. అమ్మగారు, మీరు ఏ భాష వాడుతున్నారో చూడండి. పదార్థం అంటున్నారు, గుణాలు అంటున్నారు. పదార్థం అంటున్నారు, గుణాలు అంటున్నారు. ఇప్పుడు నేను అంటున్నాను, నేను స్త్రీ పురుష దేహం అంటున్నాను. ఈ స్త్రీ పురుష దేహంలో కాకుండా నేను అనేటువంటిది బయట ఎక్కడన్నా ఉందా? లేదు. కాబట్టి ఇప్పుడు ఉల్లిగడ్డలో ఉల్లితత్వము ఉల్లిగడ్డలో కాకుండా ఇంకెక్కడైనా ఉందా? లేదు. అగరబత్తిలో వచ్చే సువాసన ఇంకెక్కడైనా ఉందా? లేదు. అందుకని పదార్థంలోనే గుణము ఇమిడి ఉంటుంటది. గుణము లోపలే ఉంటాడు. అంతే. ఆచార్య కదా. గుణము గుణు లోపలే ఉంటది. స్వామి, ఉల్లి చచ్చిపోతుంది కానీ ఉల్లి గుణం చచ్చిపోదు.
ఉల్లికి నాశనం ఉంది కానీ ఉల్లి తత్వానికి లేదు. అది ఇది ఇక్కడ అగరబత్తికి నాశనం ఉంది, అగ్ని అగరబత్తిని కాలుస్తుంది కానీ అగరబత్తి సువాసనకు లేదు. అందు గురించి ఉల్లి తత్వం, వెల్లుల్లి తత్వం, ఈ ఓమతత్వం, ఈ యొక్క గుగ్గిలం, మైసాక్షి, వేప, నిమ్మ, ఉసిరి, ఇంకా తీపి, చక్కెర ఏదైనా తీపి పదార్థం. ఈ మలము అనేటువంటిది కనబడే రూపం. ఈ వెల్లుల్లి రూపము, ఉల్లి రూపము, అగరబత్తి రూపము, గుగ్గిల రూపము, ఈ కనబడే రూపం, ఇవన్నీ మలములు. కనబడే ప్రకృతి రూపం అంటారు అది. ఇక అదే ఆ ప్రకృతి రూపమే మలం. అంతే అంతే. అందుకే వాసన అనేది ఆచార్య, వాసన అనేది ఇప్పుడు గుణం కదమ్మా. గుణం. ఆ గుణం ఏమనుకోవాలి? గుణం ఏదంటే తత్వము, అంతే. ఇప్పుడు నేనంటే ఏమన్నట్టు చెప్పండి? తత్వం, మూలతత్వం. అంటే ప్రకృతి, ఆ విధంగా ప్రకృతి మనం వాడుకుంటున్నాం, అంతే కదా. అంతే కదా, నాశనం లేదని ఆచార్య. అంతే. మూలం నాశనం లేదు, మూలమే ఎప్పటికీ విద్యమానమై ఉంటుంటది. ఆచార్జీ అమ్మా, అప్పుడు తత్వం వాసన అయినప్పుడు విత్తనం ఏమైంది? తత్వమైందా? అమ్మగారు ఈ విజయదుర్గమ్మ గారు ఎవరు? స్త్రీయా, పురుషుడా, ఇంకేమైనా? అంతే కదా. దేహం ఆ విత్తనం దేహం. అందుకే మొదట చెప్పడం జరిగింది, గమనించండి. నేల, మాలి, నీరు, గాలి, సూర్యరశ్మి ఒకటేనైనా ఏ విత్తనానికి ఆ మొలక, ఏ మొలకకు ఆ చెట్టు, ఏ చెట్టుకు ఆ పువ్వు, ఏ పువ్వుకు ఆ సువాసన, ఏ సువాసనతో కూడిన పువ్వుకు ఆ పండు, ఏ పండుక రుచి చెప్పారు. అదే ఈ విత్తనం అనేటువంటిది, పండు అనేటువంటిది, ఈ దేహము అనేటువంటిది, ఇవన్నీ మలములు. గుణ స్వభావం ఆచరిస్తుంది. అదే గుణం. భగవంతుని ద్వారానే. అమ్మగారు కాలక్షేపం చేయకండి, అవసరమైతేనే చెప్తే ఇంకా ముందుకు పోతాం, లేదంటే గడే ఉండిపోతాం. అర్థమైంది స్వామి. అదే ఉదాహరణకు ఇక్కడ మనం అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే ఈ రహస్యాన్ని మనం చెప్పగలగాలి. ఉదాహరణకు అగ్నిలో అన్ని మలములు నశించిపోతాయని చెప్తున్నాడు అనమాట. తద్వారా ఆ నశించిపోయినందు ద్వారానే తేజస్విత వస్తుంది. తేజస్విత అంటే ఏంటి? ఇప్పుడు ఈ సత్సంగంలో ఉన్నటువంటి వారు అందరూ తేజస్వంతులు అవుతున్నారా, లేదంటే ఇంకా కూరుకుపోతున్నారా అజ్ఞానంలో, అవిద్యలో? తేజస్సులా నిస్తేజస్సులా? నిస్తేజస్సులనే తేజస్వంతంగా చేయడానికి ఓం ప్రకాష్ ప్రయత్నం చేస్తున్నాడు తన ప్రయత్నానుసారంగా. కానీ ఇప్పుడు ఓం ప్రకాష్ ఏమంటున్నాడంటే పరిణామాన్ని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ సత్సంగంలో ఉన్న వాళ్ళంతా తేజస్వంతులా, లేదంటే ఇంకా అజ్ఞానంలో కూరుకుపోతున్నారా? కాబట్టి తేజస్వంతులుగా అవుతున్నాము. ఈ అమ్మగారు ఎట్లా మాట్లాడతారో చూడండి, మధ్యలో కాని తెచ్చి పెడుతున్నారు, కాబట్టి తెచ్చి పెడుతున్నారు. కాబట్టి కాని అని ఎందుకు వస్తున్నది? అంటే కారణం ఎందుకు తేజస్వంతులు అవుతున్నాము అంటే జ్ఞానోదయం అవుతుంది కాబట్టి తేజస్వంతులు అవుతున్నాము అనే సమాధానం. అని మీ సంజాయిషి చెప్పుకుంటారే గాని ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రశ్న ఏంటి, సమాధానం ఏంటి? ఎందుకు అవుతున్నారు తేజస్వంతులు అన్నప్పుడు మీ సంజాయిషి అది సమాధానం అవుతుంటది. అర్థమైంది ఆచార్య, తేజస్వంతులు అవుతున్నాము అనేది అంతే. జ్ఞానం అభివృద్ధి జరగడము, తేజస్వంతులం కావడం, అంతే. అదే చెప్పడం. ఇప్పుడు స్నానం చేయడం ద్వారా తేజస్వంతులం అవుతున్నామా లేదా? ఉతికిన బట్టలు వేసుకోవడం ద్వారా, సత్సంగంలో కూర్చోవడం, మంచి విద్య జ్ఞానాన్ని తెలుసుకోవడం, ఉద్బుద్ధులం అవ్వడం, తేజస్వంతులం అవుతున్నామా లేదా? ఇప్పుడు ఆగండి, అజ్ఞాదానం చేసిన తర్వాత దాని మీద చిన్న చిన్న పుల్లలు వేసి ఉద్బుద్ధ్యస్వాగ్ని ప్రతిజాగృహి,
ఎవరు ఉద్బుద్ధం కావాలి? ఆ ఉద్బుద్ధం కాకుండా ఉండడానికి చిన్న చిన్న పుల్లలు అడ్డం పెట్టాం కదా, వాటిని కాల్చుకుంటా నువ్వు పైకి లేవు. బాలాజీ గారు పట్టుకుంటున్నారా? అనుకున్నా స్వామి. మరి పట్టుకుంటే అగ్నిహోత్రం మొదలు పెడతలేరు మీకు, మరి భగవంతుడే చెప్తాడు. ఎందుకంటే ఇంకా ఆలస్యం చేస్తున్నారు. శ్యామలయ్య గారు యజ్ఞం చేసేటప్పుడు అగ్నిహోత్రం అగ్నియాధానం చేసిన తర్వాత దాని మీద చిన్న చిన్న పుల్లలు పెట్టి ఆ పుల్లల కింద ఉన్నటువంటి అగ్నిని ఉద్బుద్ధ్య స్వాగ్ని ప్రతిజాగ్రిహి, ఉద్బుద్ధమవు, లేవు, మేల్కొనాలంటే అడ్డం పెడుతున్నారు కదా. చిన్న విజయలక్ష్మమ్మ గారు చిన్న చిన్న పుల్లలు పెడుతున్నారా లేదా? సువర్చలమ్మ గారు, మరి పెట్టిన తర్వాత ఎవరైనా కూర్చుండబెట్టి వారి మీద బరువు పెట్టి నువ్వు లేవు అంటే ఎట్లా లేస్తారు? అంటే దాన్ని దాటుకుంటా ముందుకు రావాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాను కదా, అగ్ని అన్ని మలములను భస్మం చేస్తుంటది, ఏ మలమును ఆపదు. అందుకని ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది మనకంటే ముందుగా నడుస్తుంటది. మనకు ఈ జన్మలను పరిష్కారం చేస్తున్నప్పుడు భగవంతుడు ఈ అగ్నిహోత్రం మన కర్మకు సాక్ష్యం చెప్తుంటది. భగవంతుడు ఇతడు అన్ని పనులు విడిచిపెట్టి అగ్నిహోత్రం చేశాడు, ఇతడు పరోపకారం చేశాడు, ఇతర ప్రాణులకు అందరికీ మేలు పంచాడు, ప్రకృతిని శుద్ధం చేశాడు, అందరికీ ఆయుష్ని పెంచాడు, దీర్ఘాయుష్ని ఇచ్చాడు అని చెప్పేసి సాక్ష్యం చెప్తుంది. మనకంటే ముందే నడుస్తుంది ఈ కర్మ. ఆచార్య, అందు గురించే అవైదికం లోపల మంగళార్థం చెప్పి ముందు పట్టుకపోతారు. అదే కదా ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు దయానంద సరస్వతి చెప్తున్నాడు, భూర్భువస్వ ఈ మంత్రంను చదివి బ్రాహ్మణ క్షేత్రాల వయసులో ఇంటి నుంచి అగ్నిని తీసుకురండి. ఆ అగ్నిని ఆధానం చేసి అగ్నిహోత్రం చేస్తుంటారు కదా. అదే ఈ అగ్ని యొక్క వికారమే ఆ మంగళహారతి అనేటువంటిది ఆ శుభ సూచకం. మనం అగ్నిని వెలిగిస్తున్నాం కదా. ఇప్పుడు ఎవరు అడిగారు? ప్రశ్న అడిగారు కదా. ప్రశ్న ఏమడిగారంటే గుర్తుకొస్తలేదు. అగ్నిని తీసుకురావడం మునిగారే అడిగారు. ఏమన్నారంటే ఇప్పుడు వివాహం చేసుకున్న వారు ఆ ఉత్తరవేది నుంచి అగ్నిని ఎవరు తేవట్లేదు కదా, ఉత్తరవేదే చేయట్లేదు, ఇంకా అగ్ని ఎక్కడికి చేస్తారు. కేవలం సగం వివాహం చేస్తున్నారు, పూర్తి దక్షిణ తీసుకుంటున్నారు. ఇది పురోహితుల దోషం, వాళ్ళ అజ్ఞానం పోవాలి అంటే యజమానులుగా ఉన్నటువంటి వారు మీరు పూర్తి విధి విధానాన్ని ఆ పురోహితుని మాట్లాడుకునేటప్పుడే చెప్పాలి అన్నమాట. పూర్వ విధి, ఉత్తర విధి, వివాహం చేయించాలి, ఉత్తర విధి చేయించాలి. అది పూర్తిగా మాట్లాడుకున్నప్పుడు అది శాస్త్రయుక్తంగా అవుతుంది. ఇక్కడ పురోహిత ప్రశిక్షణ శిబిరాలు కూడా నడిచేటువంటి లక్షణాలు మనం పూర్తిగా అవకాశం ఉంది. ఈ ఆశ్రమంలో అన్ని జరుగుతాయి ప్రయోగాత్మకంగా. అప్పుడు మీరు చూస్తుంటారు ఉత్తరవేది అంటే ఏంటిది, ఉత్తరవేది నుంచి అగ్నిని ఏ రకంగా తీసుకురావడం జరుగుతుంది. ఇక అజ్ఞానయుక్తంగానైనా మరి మునిగారు లేచిపోయారు, సరే తర్వాత రికార్డు వింటారు. ఈ యొక్క వివాహం చేసుకొని ఉత్తరవేదిలో గర్భాధానం చేసుకోకుండా వట్టిగా తిరిగి వస్తున్నా కూడా అజ్ఞానయుక్తంగా ঋణగ్రస్తం అవ్వడానికి గర్భం దాల్చిన తర్వాత పురుడు పోసుకోవడం గురించి మళ్ళీ అమ్మ నాన్న దగ్గరికి పోతున్నారు. అది శాస్త్రీయమైతే కాదు, ఇక వెళ్తున్నారు. కానీ ఆ సంతానాన్ని తీసుకొని వస్తున్నారు కదా. ఇది గమనించండి, సంతానాన్ని తీసుకొని అత్తగారింటికి వస్తున్నారు కదా. అయ్యో ఏది తెలియదు. అవునాచార్యజీ, అదే ఉత్తరవేదిలో ఇప్పుడు తీసుకోవాలి. ఇక ఇప్పుడైతే ఈ వికారయుక్తంగా కనిపిస్తున్నటువంటిది ఈ రూపకంగా అయినా సరే మునిగారి ప్రశ్న సమాధానం ఇది. ఇప్పుడు శాస్త్రీయ ప్రకారం ఏంటంటే వివాహమైన రాత్రియే ఉత్తరవేది చేసుకొని అక్కడికి వెళ్ళి రావాలి, అగ్నిని తీసుకొని రావాలి. అలా జరగట్లేదు కాబట్టి వీళ్ళు పురుడు పోసుకోవడానికి వెళ్ళి సంతానాన్ని తీసుకొని వస్తున్నారు కదా. ఇది ఈ రూపకంగా, ఇది సమాధానం. వివాహమే పౌరాణికంగా జరుగుతుంది కాబట్టి ఇక దీనికి అమ్మగారు ఇంకా సమయాన్ని సాగదీస్తుంటే అంత సమయం అంతా అయిపోయింది, ముందుకు పోతలేదు, సమయం అయిపోయింది. అడగండి. నిన్న ముని క్వశ్చన్ సమాధానం రాలేదు.
ఏంటమ్మా? నిన్న మునిగారు పరమాత్మ మన దగ్గర నుంచి తీసుకుంటాడా అని నిన్న మునిగారు క్వశ్చన్ వేశారు కదా. అవును, తీసుకుంటాడు కదా. అవును. ఇక్కడ ప్రశ్న సమాధానం ఏంటంటే, స్తుత మయా వరద వేదమాత ప్రచోదయంతాం పావమానీ ద్విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వరజత బ్రహ్మలోకం. రే, నువ్వు ఆడుకుంటున్నావు కదా, ఆ వాట వస్తువులను నాకు ఇచ్చేసి నువ్వు బడికి వెళ్ళి ముందు మళ్ళీ వచ్చినాక ఆడుకుందుకో. ఇప్పుడు సరిపోయి బాలాజీ గారు, మా మొదలు ఇస్తాడు, తర్వాత తీసుకుంటాడు, అంతే, తప్పదు. అవును సార్. నిన్న నీ జీవిత ఉద్దేశం నువ్వు పుట్టింది ఈ ఆడుకోవడానికి, ఈ ఆట వస్తువులతో కాదు. నువ్వు ఇంకా పైకి రావాలి. అందు గురించి నువ్వు పైకి రావాలి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అంటే మహ్యందత్వా కోరికలు అన్ని ఇస్తే, అన్ని కోరికలు వదిలేసి అన్ని ఇస్తే గాని ఇక్కడ అమ్మగారు ఈ అగ్నిహోత్రంలో నేర్పించేదే అది. ఇదన్నమమా స్వాహ, ఇదన్నమమా స్వాహ ఏంటి, ఇదన్నమమ ఏంటి చెప్పండి. అన్ని సమర్పణ చేయడమే. నీ సమర్పణ చేయి. ఈ స్వాహ అనేటువంటిది నేను నా ప్రత్యేకత, నేను నా అనుబంధాలు, ఇది ద్రవ్యం. స్వాహ ఇది నాది కాదు. ఈ అనుబంధాలు నావి కావు, ఈ పదార్థాలు నావి కావు, ఈ ప్రత్యేకతలు నావి కావు. ఈ శరీరము నాది కాదు. అంతే. ఈ శరీరంతో వచ్చిన సంబంధాలు నావి కావు, ఈ శరీరము నాది కాదు. సరే, మరి ఈ ప్రసంగానుసారంగా ఏమైనా పాట పాడమంటే వేరే వేరే ప్రకరణగా తీసుకెళ్తున్నారు. 779 అండి మన అది మంత్రం. ఇవాళది 81 అమ్మా, 781. 81లో 4వది. అందుకే అమ్మగారి ప్రశ్నకు, విజయదుర్గమ్మ గారి ప్రశ్నకు సమాధానం చూడండి. ఏది రాదు ఓ మనసా నీతో. ఓ ఆచారి, ఇక్కడ మనసు కడ ఏది రాదు ఓ జీవా నీతో. జీవా అనొచ్చు, ఆత్మ అనొచ్చు. ఆత్మ అంటే కొంచెం ఇక అంటే జీవా అనే పదం అందరి సమాజంలో ఉన్నది కాబట్టి ఆ జీవాన్ని పెట్టి పాడండి. 2 చరణాలు పాడండి. 2 చరణాలు. ఏది రాదు ఓ జీవానీతో, ఎవరు రారు ఆనాటి దినం. పాడనా మరి? పాడండి 2 చరణాలు పాడండి. మొత్తం పాడండి, మాకు ఇంకా అర్థమవుతుంది. ఈ పుస్తకం ఉన్నవారు 173వ పుటలో ఉంది చూడండి. ఇహపరలోకం ఓంప్రకాశ పుస్తకం. ఏది రాదు ఓ మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం. నీ వెంబడి వచ్చేదొకటి, అది నీవు చేసుకొను కర్మ ఫలం. నాది అనుకోకుము ప్రతిదీ, ఏది రాదు నీది నిజం. నాది అనుకోకుము ప్రతిదీ, ఏది కాదు ఇది నిజం. 4 రోజుల కోరికలే ఇవి, నడుచుకోవే న్యాయము ధర్మం. ఏది రాదుగో మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం. చలమీ ధనము చలమీ ప్రాణము, చలమీ బంధము బాంధవ్యం. చలమీ ధనము చలమీ ప్రాణము, చలమీ బంధము బాంధవ్యం. చలము ఈ సంసారము, నిశ్చలమైనది ధర్మమే ధర్మము.
చలము చలము ఈ సంసారము, నిశ్చలమైనది ధర్మమే ధర్మము. ఏది రాదువో మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం. నీ వెంబడి వచ్చేదొకటే, అది నీవు చేసుకొను కర్మ ఫలం. భోగించుకొలది పెరుగున ఇంకా, భోగించాలి అనే మోహం. భోగించుకొలది పెరుగును ఇంకా, భోగించాలి అనే మోహం. 1000 ఏళ్ళు భోగించిన తీరదు, విషయ భోగముల ఈ దాహం. 1000 ఏళ్ళు భోగించిన తీరదు, విషయ భోగముల ఈ దాహం. ఏది రాదువో మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం. నీ వెంబడి వచ్చేదొకటే, అది నీవు చేసుకొను కర్మ ఫలం. విషము కన్న ఈ లోకములోన, విషయాలేనే అపాయకరం. విషము కన్న ఈ లోకములోన, విషయాలేనే అపాయకరం. విషము దేహమును హతము చేయా, ఈ విషయాలాత్మన చేయు హతం. విషము దేహమును హతము చేయా, ఈ విషయాలాత్మన చేయు హతం. ఏది రాదువో మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం. నీ వెంబడి వచ్చేదొకటే, అది నీవు చేసుకొను కర్మ ఫలం. సుఖముగాని ఈ సుఖములనెప్పుడు, సుఖమని ఎంచుట అవివేకం. సుఖముగాని ఈ సుఖములనెప్పుడు, సుఖమని ఎంచుట అవివేకం. ఇకనైనా ఈశ్వరుని తెలియవే, ఎరుగగలవు అసలైన సుఖం. ఇకనైనా ఈశ్వరుని తెలియవే, ఎరుగగలవు అసలైన సుఖం. ఏది రాదువో మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం. నీ వెంబడి వచ్చేదొకటే, అది నీవు చేసుకొను కర్మ ఫలం. అది నీవు చేసుకొను కర్మ ఫలం. ఓం. నేను ధన్యవాదములు. గాయకుడిని కాదు, మరి స్వరం ఎలా మీకు నచ్చిందో నచ్చలేదో నాకైతే తెలియదు. మరి అభిప్రాయాన్ని చెప్పాలి కాబట్టి. బాగున్నది, పాట కూడా బాగున్నది, సందర్భం కూడా బాగున్నది ఈరోజు. ఎందుకంటే ఆత్మ పరమాత్మలను తెలుసుకునే జీవాత్మ, నేనెవరు నీవెవరు, ఇదే ప్రసంగం నడుస్తుంది కాబట్టి చక్కగా ఉన్నది. తర్వాత నిన్ను తెలుసుకోవాలంటే నేను ఎంత ప్రయత్నం చేయాలో అనేటువంటి విషయం కూడా ఇందులో చక్కగా అర్థమైపోయింది. నేనెవరు నీవెవరు అనేక ఉదాహరణలతోటి, మనకు జనసామాన్యంలో జరిగేటువంటి ఉదాహరణలతోటి చక్కగా అర్థం చేశారు. ధన్యవాదములు. అనంతరం వైదిక సంధ్యోపాసన ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ గట్టిగా నొక్కండి. మీకు ప్రతి నిత్యము ఈ ఎపిసోడ్లో జరిగేటువంటి జ్ఞానకంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈరోజు వైదిక సంధ్యోపాసన పుష్పమ గారి జయంతి ప్రార్థన. ఓం. ఓం నమస్తే. నమస్తే ఆచార్య. సర్వజ్ఞ అథవైదిక సంఘ బ్రహ్మయుద్ధం. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్కరణమసి స్వాహ.
ఓ అమృత స్వరూప, నా కోసం ఉపకరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలిని. ఓం అమృత అపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిపై ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మైత్రీ శ్రేతాన్ స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగు బంధాన్ని సైతం పెంచనైనందున. అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం శన్నో దేవి అభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జలస్రావములను నాకు అందుబాటులో ప్రయింపజేయము స్వామి. ఈశ్వరవాచ. తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము. అప్పుడు జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లిదండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వరవాచ. తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరా మరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయడం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందడం. ఓం వాక్ వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక. తిన్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం ప్రాణ ప్రాణ. పీల్చుకున్న శ్వాసను వదలడం. అలాగే వదిలిన శ్వాసను పీల్చాలని, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం చక్షు. ఇదేంటి, అదేంటి, ఇందులో ఏముంది, అందులో ఏముందని ప్రతిదీ చూడాలని అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి చెందడం. ఓం శ్రోత్రం. ఇది, అది, ఏదో వినాలని తాపత్రయం. విన్న తర్వాత ఒక సంతృప్తి చెందడం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదంలోనిది. ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా నన్నొక వైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి, ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు స్వామి, ధన్యురాలిని. ఓం కంఠః. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం. అన్నపానీయ స్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః. ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయడం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల పృష్ఠే. నా చేతుల్లోనే నా కర్మల పురుషార్థం నిహితమై ఉందని తెలుసుకోవడం. అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయడం. అది మార్జన మంత్రములు. ఆత్మ సాక్షాత్కార ప్రకరణం. జీవాత్మ ప్రార్థన. ఓం భూభో. ఓ ప్రాణ ప్రదాత అని జీవుడు పరమాత్ముని ప్రాధేయపడడం. అప్పుడు భగవంతుడి సందేశం. పునాతు శిరసి. దుఃఖదాయక ప్రారంధం అనే మీ పూర్వజన్మ కర్మ ఫలాన్ని పవిత్రం, పునీతం చేసుకోమని ఆదేశించడం. అప్పుడు జీవాత్మ ప్రార్థన. ఓం భువః. ఓ దుఃఖ వినాశక. అప్పుడు ఈశ్వర సందేశం. పునాతు నేత్రయో. ఈ దుఃఖపూరితమైన జీవనం నుండి ఉపశమనం పొందడం. ఓ జీవాత్మ, అసంతృప్తియే నీ దుఃఖానికి మూల కారణం. కాబట్టి
ఈ తటస్థ సంతృప్తితో సాక్షిభూతంగా ఉండుము అని పరమాత్మను ఆదేశించడం. అప్పుడు జీవాత్మ ప్రార్థన, ఓం స్వహ, ఓ స్వయం సుఖ స్వరూప. అప్పుడు ఈశ్వర సందేశం, పునాతు కంఠే, కంఠకూపే చిత్పిపాస నివృత్తి. యోగ దర్శనంలో ఉంది. అంటే కంఠంలోని గుంట కదలికలపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆ ఆకలి దప్పికల నివృత్తి, సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తి మోక్షావస్థకు సోపానం. అప్పుడు జీవాత్మ ప్రార్థన, ఓం మహః, ఓ మహిమాన్విత మాయా స్వరూప. అప్పుడు ఈశ్వర సందేశం, పునాతు హృదయే, ఆధ్యాత్మ పురోగతికై దైవం పట్ల నీ భ్రమను నివృత్తి చేసుకోవాలి. తద్వారా యోగ సాధనలో సక్రియమై ధ్యానము ప్రతిఫలించి హృదయ స్థానంలోని ఈశ్వరానుభూతిని పొందుతావు అని పరమాత్ముడు ఆదేశిస్తాడు. అప్పుడు జీవాత్మ ప్రార్థన, ఓం జన, ఓ జగన్నాయక, ఈ జన్మ జర మరణ అంతరార్థం ఏమిటి స్వామి? అప్పుడు ఈశ్వర వాచు, పునాతు నాభ్యాం, నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం. యోగ దర్శనంలోనిది. అంటే నాభి చక్రంలో సంయమనంతో ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్తం విజ్ఞానం. అనేక విధాలుగా స్మరించుకునే వ్యావహారిక జ్ఞాన విజ్ఞానం దేహం మధ్యలో ఉన్నది. అప్పుడు జీవాత్మ ప్రార్థన, ఓం తపః, ఓ పరాత్పర, ఈ తపస్సు అర్థార్థం ఏమిటి స్వామి? అప్పుడు ఈశ్వర సందేశం, పునాతు పాదయో, ఓ జీవాత్మ, నీ జన్మ జర మరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. ఇమమ్మే గంగే యమునే సరస్వతీకి ఋగ్వేదంలోనిది. అంటే దేహం లోపలి ఇడా పింగళ అనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను క్రింది నుంచి పైకి లేచిన అవగాహనను కల్పించడం. సందేహం, పాదయోహో అంటే పాదముల వద్దన స్వామి నివృత్తి కాదు. జంగాభ్యాం పద్నాం ధర్మో అస్మి విసిరాజ ప్రతిష్ఠిత. యజుర్వేదంలోనిది. అంటే పాద తొంటెముకల మధ్యలో నేను అనే దేహి జీవాత్మను ఉన్నాను. కాబట్టి నన్ను ఊర్ధ్వ స్థాయికి రమ్మంటున్నాడు పరమాత్ముడు అనే రహస్యాన్ని తెలుసుకొని జీవితంలో ముందుకు అడుగులు వేయడం. జీవాత్మ ప్రార్థన, ఓం సత్యం, ఓ అవినాశి అయిన సత్య స్వరూప. అప్పుడు ఈశ్వర వాచ, పునాతు పునఃశిరసి, ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ శిరస్సు యందు అనుభవంతో తెలుసుకుంటే ధన్యము అవుతావు. అప్పుడు జీవాత్మ ప్రార్థన, ఓం సం బ్రహ్మ, ఓ సర్వవ్యాపక. అప్పుడు ఈశ్వర సందేశం, పునాతు సర్వత్ర, ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరణానుభూతిని పొందుతావు. అథ అష్టచక్రముల ప్రమాణం. అష్టచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య, తస్యాం హిరణ్యే కోశే స్వర్గో జ్యోతిషావృత. అథర్వణ వేదంలో 8 చక్రాలు, 9 రంధ్రాలు, ఇంద్రియాల అయోధ్యాపురము ఉన్నది. అందులో స్వర్గమనే స్వప్నమయ ఆవాసం ప్రకాశ జ్యోతితో ఆవరించి ఉంది. అథ 7 అంతస్తుల అంతర్యాత. ప్రాణధారణ, జీవం పోసుకోవడం. ఓం భువః, త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందటం. ఓం స్వః, అనాసక్త ఆత్మ సుఖ స్వరూపావస్థ. ఓం మహః, పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావం. ఓం జనః, అమృతస్య నాభిః. అథర్వణ వేదంలోనిది. ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మక ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మకు గల అవినాభావ సంబంధమని ఈ నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః, దేహం క్రింది వైపు నుండి కనబడని ఆత్మను పైకి పొగను వ్యావహారికంగా చూపడం. ఓం సత్యం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్రీయోపనిషత్తు. జ్ఞానం సత్యం, బ్రహ్మ అనంతం. శరీరరహిత ముక్త జీవాత్మ బ్రహ్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖముల స్పర్శ సంపర్క అభావంలో ఆనందమగ్నమై ఉండును. ఈ విధంగా శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు, ప్రాణం జీవితంతో ఉంటాయి.
మరియు బుద్ధి అంటే ప్రారంధం పరిష్కరింపబడిన ఆత్మ నిర్మలము స్థిరచిత్తముతో ఉంటుంది. దీనిని పరమగతి అనగా మోక్షం అందరు. ఇది మొదటి ప్రకరణం. ఈ మొదటి ప్రకరణంలో సఫలం చెందిన వారు మోక్షాన్ని పొందుతారు. సఫలం కాని వారు ఈసారి ఎలాగైనా సఫలం కావాలని దృఢ సంకల్పించకే ఈ అఘమర్షణం అంత్య ప్రకరణం. అఘమర్షణం అంటే సృష్టికర్త పరమాత్మ సర్వవ్యాపకుడు, న్యాయకారి, సర్వత్ర సర్వదా జీవులందరి కర్మలను ప్రత్యక్షంగా చూస్తున్నాడని, పాపం వైపు ఆత్మ మరియు మనస్సుని ఎన్నటికి పోనీయకూడదని, అంతేగాక ఎప్పుడు ధర్మయుక్త కర్మములను చేస్తూ ఉండడం. అఘమర్షణ మంత్రములు. ఓం వితంచ సత్యం చాభిర్ధాతపసోధ్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదరణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్విశ్వస్య నిశతో వశే సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు ప్రీతయే శంయోరభిశ్రవంతు నః. అద మనసా పరిక్రమ మంత్రములు. నలువైపులా ఉండి పరమాత్ముడు మనల్ని ఏ విధంగా రక్షిస్తున్నాడో తెలుసుకోవడం ఈ మనసా పరిక్రమ మంత్రం యొక్క భావార్థం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం విష్మస్సంభోజంధే దద్మః. ఈ తూర్పు దిశలో అగ్ని అధిపతి కొడవలి వలె ఆదిత్య కిరణములతో అక్కున చేసుకుంటూ రక్షిస్తున్నావు స్వామి. అత దక్షిణ దిశలో ఓం దక్షిణాదిగింద్రోధిపతి స్థిరశిరాజీ రక్షితాపితరైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం విష్మస్సంభోజంధే దద్మః. ఈ దక్షిణ దిశలో కూడా ఇంద్రుడి రూపంలో అధిపతియే వంకర టింకర కుటీలంగా నడిచే వాటి నుంచి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నావు స్వామి. అథ పడమర దిశను ఓం ప్రతీతి దిగ్వరుణోధిపతి త్రిదాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం విష్మస్సంభోజంధే దద్మః. ఈ పడమర దిశలో కూడా వర్ణుడి రూపంలో అధిపతియే ఆహార ధాన్యాలలో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారముని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నావు స్వామి. అత ఉత్తర దిశలో ఓం ఉదీతే దిక్సోమోధిపతి స్వజో రక్షితాశనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం విష్మస్సంభోజంధే దద్మః. ఈ ఉత్తర దిశలో కూడా సోమం రూపంలో అధిపతియే స్వయం పుట్టుకొచ్చే క్రిమికీటకాల పట్ల విద్యుత్ మెరుపుతో పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నావు స్వామి. అథ క్రింది దిశలో ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాసగ్రీవో రక్షితా వీరుధైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం విష్మస్సంభోజంధే దద్మః. ఈ క్రింది దిశలో కూడా విష్ణువు రూపంలో అధిపతియే భూగర్భ విషవాయు కాలుష్యాన్ని వృక్షములతో నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నావు స్వామి. అథ పై దిశలో ఓం ఊర్ధ్వాది బృహస్పతిరధిపతి విశ్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం విష్మస్సంభోజంధే దద్మః. ఈ పై దిశలో కూడా బృహస్పతి రూపంలో అధిపతియే
ఆకాశం సముద్రం నుండి జలాన్ని ఆవిరి రూపంలో మేఘాలుగా మారి పంట పొలాలకు ఉపయోగపడేలా అమృత వర్షం కురిపిస్తున్నావు స్వామి. మరియు మా శరీరం పైన ఏదైనా వ్యాధి వచ్చినట్లయితే ఆ వర్షం నీటితో నయం చేసి రక్షిస్తున్నావు. ఇలా ఈ అన్ని దిశలలో ఎల్లవేళలా ఉంటూ మమ్మల్ని రక్షిస్తున్న హే పరమాత్మ, నీకు కృతజ్ఞతాపూర్వక నమస్కారములు. అథ ఉపస్థాన మంత్రములు. ఉపస్థానం అంటే పరమాత్మ ఉపస్థానం అంటే మనకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడు అని మనమందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప పరమాత్మని తెలుసుకొని ప్రార్థించడం ఈ ఉపస్థాన మంత్రం యొక్క భావం. జాత వేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్సుషిష్ట ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. దీనితో రెండవ ప్రకరణం పూర్తవుతుంది. ఈ రెండవ ప్రకరణంలో కూడా సఫలం చెందిన వారు మోక్షం వైపు, సఫలం చెందని వారు ఈసారి ఎలాగైనా సఫలం చెందాలని పరమాత్మని ప్రాయశ్చిత మంత్రంతో ప్రాధేయపడతారు. అత ప్రాయశ్చిత మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురసాక్షుత్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం అదీరాహస్యామ శరదః శతం భూయశ్చ శరదః శతార్. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక, సచ్చిదానంద స్వరూప, జగదుత్పాదక దేవ, నీ దివ్యం వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యం మా హృదయంగా ధ్యానించము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మము చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపించము. సమర్పణ భావంతో వేడుకోవడం. ఓ పరమేశ్వర దయానిధి, నీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. అథ నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యా బ్రహ్మయిచ్చింది. అత శాంతి పాఠకం. ఓం దేవు శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఓషధయః శాంతి, వనస్పతయః శాంతి, విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్కారం. సర్వజ్ఞో నమో నమః. అగ్నిహోత్రం గురించి ఎలా చేయాలో, ఇది అగ్నిహోత్రం అంటే ఏ విధంగా చెప్పారు తెలియజేస్తారు ఆచార్య. ధన్యవాదాలు. నమస్తే ఆచార్యజీ, అందరికీ సర్వభ్యో నమః. లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పండి అమ్మగారు. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఉంటే కామెంట్స్ రూపంలో పంపించండి. సందేహ నివృత్తి చేస్తాను. ధన్యవాదాలు. నమస్తే 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 ఆచార్య నమస్తే నమస్తే.